రావణాసురుడు అనగానే మనకు ఆయనలోని అహంకారం, సీతాపహరణం మాత్రమే గుర్తుకు వస్తాయి. కాని ఆయనలోని మరో కోణం మహాశివ భక్తుడు. సంగీత శాస్త్రంలో, వేద పఠనంలో ఆయనకు సాటి వచ్చేవారు ఆ కాలంలో ఎవరూ లేరు. 10 తలలు, 10 రకాల విద్యలు. కాని ఒకే ఒక అహంకారం. రావణుడు కేవలం రాక్షసుడు మాత్రమే కాదు, గొప్ప వేద పండితుడు కూడా. ఒకవైపు బ్రహ్మదేవుడి మేధస్సు, మరోవైపు రాక్షస వంశపు పౌరుషం. ఈ రెండింటి కలయికే రావణ బ్రహ్మ. తన 10 తలలను నరికి అగ్నిదేవుడికి ఆహుతిచ్చిన ఆ పరమభక్తుడు. ముల్లోకాలను గడగడలాడించిన ఆ వీరుడు అసలు ఎలా పుట్టాడో మీకు తెలుసా? రావణుడి జన్మ రహస్యం మరియు లంకాధిపతిగా ఆయన ప్రయాణం వెనుక ఉన్న అత్యంత ఆసక్తికరమైన కథను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. రావణుడి పుట్టుక ఒక విచిత్రమైన కలయిక. బ్రహ్మ మానసపుత్రుడైన పులస్త్య బ్రహ్మకుమారుడు విశ్రవసుడు. ఈయన గొప్ప వేద పండితుడు. ఈయనకు దైత్య రాజకుమారి కైకసికి జన్మించిన వాడే రావణుడు. కైకసి అసుర వంశానికి చెందిన రాజకుమారి. ఆమె తండ్రి సుమాలి, తల్లి కేతుమతి. సుమాలి ఒకప్పుడు లంకను పాలించిన శక్తివంతమైన రాక్షసరాజు. అయితే దేవతలతో జరిగిన యుద్ధంలో ఓడిపోయి తన వంశంతో కలిసి పాతాళ లోకానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. తన రాక్షస వంశం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని, దేవతలను ఓడించేంతటి శక్తివంతులైన వారసులు తనకు కావాలని సుమాలి ఆకాంక్షించాడు. అందుకోసం తన కుమార్తె కైకసిని ఒక గొప్ప మహర్షికి భార్యగా పంపాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి ఆజ్ఞ మేరకు కైకసి అత్యంత శక్తివంతుడైన విశ్రవస మహర్షిని పులస్త్య బ్రహ్మకుమారుడు వెతుక్కుంటూ వెళ్ళింది. ఆమె విశ్రవసుడి వద్దకు వెళ్లిన సమయం సంధ్యా సమయం, అశుభ సమయంగా పరిగణించబడుతుంది. ఆ సమయంలో ఆయన హోమం చేసుకుంటున్నారు. తనకు పుత్ర భిక్ష పెట్టమని ఆమె మహర్షిని కోరింది. ఆమె అందానికి, వినయానికి మెచ్చినప్పటికీ అశుభ సమయంలో కోరిక కోరడం వల్ల ఆమెకు పుట్టబోయే బిడ్డలు రాక్షస ప్రవృత్తితో క్రూరంగా పుడతారని విశ్రవసుడు హెచ్చరించాడు. విశ్రవసుడి హెచ్చరికతో కైకసి భయపడి కనీసం ఒక్కడైనా మంచివాడు పుట్టేలా అనుగ్రహించమని వేడుకుంది. దాని ఫలితంగా ఆమెకు 9 సంతానం కలిగారు. రావణుడు 10 తలలతో అమితమైన శక్తితో జన్మించాడు. కుంభకర్ణుడు పర్వతమంత దేహంతో నిద్రాదేవి వరంతో జన్మించాడు. శూర్పణఖ రాక్షస ప్రవృత్తి కలిగిన కుమార్తె. విభీషణుడు తల్లి కోరిక మేరకు చివరిగా జన్మించిన విభీషణుడు మాత్రం సాత్విక గుణంతో ధర్మపరుడిగా జన్మించాడు. రావణుడికి పుట్టినప్పుడు దశగ్రీవుడు 10 మెడలు కలవాడు అని పేరు పెట్టారు. రావణుడి 10 తలలు కేవలం శారీరక రూపం మాత్రమే కాదు, అవి ఆయన పాండిత్యానికి చిహ్నాలు. 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం, 6 శాస్త్రాలు, సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, వేదాంత, ఈ 10లో ఆరితేరినవాడు కాబట్టే ఆయనకు దశకంఠుడు లేదా దశాననుడు అనే పేరు వచ్చింది. ఒకనాడు రావణుడు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఆకాశంలో ఒక అద్భుతమైన కాంతి విరజిమ్ముతూ ప్రయాణిస్తున్న పుష్పక విమానాన్ని చూశాడు. అందులో తన సవతి అన్న ధనదేవత అయిన కుబేరుడు ఎంతో వైభవంగా వెళుతున్నాడు. కుబేరుడి సంపదను, గౌరవాన్ని చూసిన కైకసి మనసులో ఒక రకమైన వేదన కలిగింది. తన తండ్రి సుమాలి వంశం పాతాళంలో అల్లాడుతుంటే విశ్రవసుడి మొదటి భార్య కుమారుడు ఇంతటి వైభవంతో ఉండటం ఆమె సహించలేకపోయింది. ఆమె కళ్లలో నీళ్లు పెట్టుకుని రావణుడితో ఇలా అంది: కుమారా, చూడు, నీ అన్న ఎంతటి వైభవంతో ఉన్నాడు. నువ్వు కూడా విశ్రవసుడి పుత్రుడివే. కాని మనకు ఈ రాజ్యం లేదు, ఆ అధికారం లేదు. నువ్వు కూడా అంతటి శక్తివంతుడవై మన రాక్షస వంశానికి పోయిన గౌరవాన్ని తిరిగి తీసుకురావాలి. తల్లి మాటలు రావణుడి గుండెల్లో ఒక అగ్నిని రగిల్చాయి. తన సోదరులైన కుంభకర్ణ, విభీషణులతో కలిసి ఆయన గోకర్ణ క్షేత్రానికి వెళ్లి బ్రహ్మదేవుడి గురించి తపస్సు ప్రారంభించాడు. రావణుడు 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ప్రతి 1000 ఏళ్లకొకసారి తన 10 తలలలో ఒక తలను నరికి బ్రహ్మకు ఆహుతిగా సమర్పించేవాడు. 9 తలలు సమర్పించిన తర్వాత 10వ తలను కూడా నరకడానికి సిద్ధపడినప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రావణుడి పట్టుదలకు మెచ్చి ఆయన నరికిన తలలను తిరిగి ప్రసాదించి అద్భుతమైన వరాలను ఇచ్చాడు. దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసుల వల్ల తనకు మరణం లేకుండా వరం పొందాడు. మనుషులు తనను ఏమీ చేయలేరనే అహంకారంతో వారిని వదిలేశాడు. వరం పొందిన తర్వాత రావణుడు నేరుగా లంకపై కన్నేశాడు. అప్పటికి లంకను కుబేరుడు పాలిస్తున్నాడు. రావణుడు తన తాత సుమాలి సలహాతో లంక తమ పూర్వీకులదనే వాదనతో కుబేరుడిపై యుద్ధానికి వెళ్లాడు. తండ్రి విశ్రవసుడి సలహా మేరకు కుబేరుడు అనవసరమైన రక్తపాతం ఇష్టం లేక లంకను వదిలి కైలాస పర్వత ప్రాంతానికి వెళ్లిపోయాడు.
లంకతో పాటు కుబేరుడు వద్ద ఉన్న దివ్యమైన పుష్పక విమానాన్ని కూడా రావణుడు బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు. రావణుడు లంకాధిపతి కావడంతో కైకసి ఆశయం నెరవేరింది. రావణుడి పాలనలో లంక వెలిగిపోయింది. నగరం మొత్తం బంగారంతో నిర్మించబడింది. రాక్షసులందరూ పాతాళం వదిలి లంకకు చేరారు. కైకసి తండ్రి అయిన సుమాలి కోరుకున్నట్లుగా రాక్షస వంశం మళ్లీ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరింది. బ్రహ్మవరాలతో రావణుడు ఎదురులేని శక్తిగా మారాడు. ఇంద్రుణ్ణి ఓడించి, యముడిని గడగడలాడించి, వరుణ వాయుదేవులను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ముల్లోకాలు తన పాదాక్రాంతం కావడంతో రావణుడిలో అహంకారం తారాస్థాయికి చేరింది. అయితే ఈ భౌతిక విజయాల కంటే ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన శివుడిని మెప్పించాలని ఆయన ఆకాంక్షించాడు. ఒకసారి రావణుడు తన పుష్పక విమానంలో ప్రయాణిస్తుండగా కైలాస పర్వతం వద్ద విమానం ఆగిపోయింది. నందీశ్వరుడు అడ్డుకుని, ఇక్కడ శివపార్వతులు విహరిస్తున్నారు, లోపలికి ప్రవేశం లేదు అని వారించాడు. కోపంతో రావణుడు నందిని చూసి నవ్వగా, కోతి ముఖం కలిగిన వానరుల వల్లే నీకు వినాశనం కలుగుతుంది అని నంది శపించాడు. అహంకారంతో రావణుడు కైలాస పర్వతాన్నే పెకిలించి పక్కన పడేయాలని ప్రయత్నించాడు. శివుడు తన కాలి బొటనవేలితో పర్వతాన్ని నొక్కగా రావణుడి చేతులు పర్వతం కింద నలిగిపోయాయి. ఆ నొప్పితో చేసిన భీకర గర్జన వల్లే ఆయనకు రావణ భయంకరంగా రోదించేవాడు అనే పేరు వచ్చింది. నలిగిపోయిన చేతులతో తీవ్రమైన వేదనలో ఉన్న రావణుడు తన అచంచలమైన భక్తితో శివుడిని ప్రసన్నం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 1000 సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు. శివుడిని స్తుతిస్తూ సామవేద మంత్రాలను గానం చేయడం మొదలుపెట్టాడు. కాని భోళాశంకరుడు అంత త్వరగా కరగలేదు. తన భక్తిలో లోపముందని భావించిన రావణుడు మరింత తీవ్రమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. రావణుడు గొప్ప వీణా విద్వాంసుడు. తన వీణను వాయిస్తూ శివుడిని పరవశింపజేస్తున్న సమయంలో అకస్మాత్తుగా వీణలోని తంత్రీలు, తీగలు తెగిపోయాయి. సంగీతం ఆగిపోతే శివుడి ధ్యానానికి భంగం కలుగుతుందని, తన పూజ అసంపూర్ణమవుతుందని రావణుడు ఆందోళన చెందాడు. అక్కడే రావణుడిలోని ఉగ్రభక్తి బయటపడింది. సంగీతం ఆగకూడదనే పట్టుదలతో రావణుడు చేసిన పని అసాధారణం. నరాలు తీగలుగా తన చేతిలోని నరాలను బయటకు తీసి వాటిని వీణకు తంత్రీలుగా అమర్చాడు. తన 10 తలలలో ఒక తలను నరికి వీణకు ప్రతిధ్వనించే బుర్ర, రెసొనేటర్ లాగా ఉపయోగించాడు. తన చేతి ఎముకను వీణదండంగా మార్చుకున్నాడు. తన దేహాన్నే ఒక వాయిద్యంగా మార్చుకుని రక్తం ఓడుతున్నా లెక్క చేయకుండా అత్యంత మధురమైన రాగాలతో శివుడిని స్తుతించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే ఆయన నోటి నుండి వెలువడిందే శివతాండవ స్తోత్రం. జటాటవి గలజ్జల ప్రవాహ పావితస్థలే అంటూ సాగే ఆ స్తోత్రం రావణుడి పాండిత్యానికి, భక్తికి నిదర్శనం. రావణుడి అంకితభావానికి, ఆ భీకరమైన త్యాగానికి లయకారుడు కరిగిపోయాడు. వెంటనే ప్రత్యక్షమై రావణుడికి తిరిగి ప్రాణాన్ని, నరికిన తలను ప్రసాదించాడు. రావణుడిని క్షమించి పర్వతం కింద నుండి విముక్తి చేయడమే కాకుండా అజేయమైన చంద్రహాసం అనే ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు, దశగ్రీవ, నీ భక్తి అనన్యం, నీ సంగీతం అద్భుతం అని ప్రశంసించాడు. రావణుడు కేవలం రాక్షసుడే కాదు, గొప్ప వైద్యుడు మరియు జ్యోతిష్య శాస్త్రవేత్త. ఆయన రావణ సంహిత అనే జ్యోతిష్య గ్రంథాన్ని, అర్క ప్రకాశం అనే ఆయుర్వేద గ్రంథాన్ని రచించాడు. తన కుమారుడైన మేఘనాథుడు జన్మించే సమయంలో గ్రహాలన్నింటినీ ఒకే స్థానంలో ఉండమని ఆజ్ఞాపించాడంటే ఆయన శక్తి ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. తన కుమారుడు పరమశివుడికే ప్రియభక్తుడు కావడం, ముల్లోకాలకు అధిపతి కావడం చూసి తల్లి కైకసి పరవశించిపోయింది. కాని శివుడిచ్చిన చంద్రహాసం ఉన్నంత వరకు రావణుడికి తిరుగులేదు. అయితే అదే అహంకారం సీతాపహరణానికి దారితీసింది. యుద్ధం మొదలైనప్పుడు విభీషణుడు రాముడి చెంతకు చేరినప్పుడు కైకసి కూడా రావణుడిని హెచ్చరించినట్లు కొన్ని గ్రంథాల్లో ఉంది. కాని విధి బలవత్తరమైనది. బ్రాహ్మణ మేధస్సు ఉన్న రాక్షస అహంకారం మిగలడం వల్లే రావణుడు అధర్మం వైపు నిలబడ్డాడు. చివరకు రాముడి బాణానికి గురై నేల కొరిగాడు. 10 తలల తెలివితేటలు, 4 వేదాల పాండిత్యం ఉన్న ప్రవర్తనలో ధర్మం లేకపోతే ఆ జ్ఞానమంతా బూడిదలో పోసిన పన్నీరే అని రావణుడి జీవితం నిరూపిస్తుంది. దేవతలను, ప్రకృతిని కూడా శాసించగలిగిన రావణుడు తనలోని అహంకారాన్ని మాత్రం జయించలేకపోయాడు. మనిషి పతనానికి బయటి శత్రువుల కంటే తనలోని గర్వమే ప్రధాన కారణం. అపారమైన శక్తులు వరించినప్పుడు
గర్వపడటం కాదు, మరింత వినయంగా ఉండాలి. అధికారం తలకెక్కితే అది ఎంతటి వీరుడినైనా నేలమట్టం చేస్తుందని రావణుడి పతనం మనకు హెచ్చరిక. తన శరీరాన్నే వాయిద్యంగా మార్చి శివుడిని మెప్పించిన రావణుడి ఏకాగ్రత, పట్టుదల అసాధారణమైనవి. లక్ష్యం పట్ల ఆయనకున్న ఆ అంకిత భావం ఎవరికైనా స్ఫూరినిస్తుంది. ఒకే తండ్రికి పుట్టిన రావణుడు రాక్షసుడిగా, విభీషణుడు ధర్మాత్ముడిగా మిగిలారు. మనం పుట్టిన వంశం కంటే మనం ఎంచుకునే మార్గమే మనల్ని చరిత్రలో నిలబెడుతుంది. చెడు ఎంత శక్తివంతమైనదైనా, అధర్మం ఎంత ఆడంబరంగా ఉన్నా చివరికి గెలిచేది ధర్మం మాత్రమే. రావణుడిలోని ఈ విలక్షణమైన కోణాల గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.